మంచు మోహన్ బాబు పద్మశ్రీ అవార్డు గ్రహీత, దాదాపుగా 500కు పైగా సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి, విలక్షణ నటుడిగా, ప్రముఖ నిర్మాతగా, అసలు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద వ్యక్తిగా, ప్రముఖ వ్యక్తిగా అందరికీ తెలిసినటువంటి మోహన్ బాబుకి ఏమైంది? ఎంతో హుందాగా డిసిప్లైన్ క్రమశిక్షణ అని మాట్లాడే మోహన్ బాబు అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదా? ఈ వీడియో చూస్తే ఒకసారి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంత పట్టలేనంత కోపం మోహన్ బాబుకి ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇద్దరు కుమారుల మధ్య ఆస్తి వివాదం నడుస్తుంది. సో ఇద్దరిని కూర్చోబెట్టి 4 గోడల మధ్య పంచాయతీ చేయాల్సినటువంటి తండ్రి స్థానంలో ఆయన ఇలా బయటకు వచ్చి ఈ విధంగా మీడియా మీద దాడి చేయడం, అందులో కూడా ఎంతో ఆవేశంగా, కనీసం తల పగలగొట్టేంత ఆవేశం మోహన్ బాబుకి ఎందుకు వస్తుంది? పోలీసుల దగ్గరికి పంచాయతీ వెళ్ళింది, పోలీసుల సమక్షంలో జరగాలి, లేదు కోర్టులో జరగాలి. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి మీడియాని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ 4 గోడల మధ్య జరిగితే ఈ వివాదం గురించి ఎవరు పట్టించుకోరు. కానీ బయటకు వచ్చింది మీ కుమారుడు మనోజే, బయటకు వచ్చి మీడియాకి విషయం చెప్పాడు, పోలీసులకి కంప్లైంట్ చేశారు. మీ కుమారుడే మీడియాని గేటు బద్దలు కొట్టి మీ ఇంట్లోకి మీడియాని తీసుకొచ్చాడు. కావాల్సింటే ఆ వీడియోని ఒకసారి చూపిస్తాను, చూడండి. అక్కడ మనోజ్ వారి వైఫ్ మౌనికారెడ్డి ఇద్దరు కూడా అద్దండి మీడియాని పిలుస్తుంది ఆయనే. అక్కడ మీడియాని లోపలికి రండి అని పిలిచింది మనోజే. ఇంకొకసారి చూద్దాం, ఇద్దండి ఫస్ట్ నుంచి చూద్దాం. చూడండి, గేటుని బద్దలు కొట్టుకొని చూడండి, మీడియాని ఎందుకు అడ్డుకుంటున్నారని వేరే ఒక వ్యక్తిని, సెక్యూరిటీని బయటకు దోయేశాడు. ఆయనే మీడియాని రండి అని తీసుకుపోతున్నాడు. రండి అని పిలుస్తుంది మనోజే. సో ఆయన పిలిచారు కాబట్టి మీడియా లోపలికి వెళ్తుంది. మీ కుమారుడు మోహన్ బాబు గారి కుమారుడే ఆయనే మీడియాని రండి అని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మీడియా ప్రతినిధులు కూడా చెప్తున్నారు, వాళ్ళు రమ్మంటే మీరు ఎందుకు ఆపుతున్నారని సెక్యూరిటీని అంటున్నారు. వచ్చాడు, ముందు నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టిన వ్యక్తికి మోహన్ బాబు గారు చెప్పండి అన్న ఒక్క ప్రశ్నకు ఎందుకంత కోపం, ఎందుకంత ఆవేశం? సో ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఇది మీ ఫ్యామిలీ కూడా, ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల వివాదం. మీరు ఒక మెసేజ్ రిలీజ్ చేశారు మోహన్ బాబు గారు, 8 నిమిషాల పాటు ఉన్నటువంటి ఒక వాయిస్ మెసేజ్ని, మీ కుమారుని ఉద్దేశించి ఒక మెసేజ్ని రిలీజ్ చేశారు. టీఆర్పీ రేటింగ్ల కోసం, లేదంటే వాళ్ళు వ్యూవర్షిప్ల కోసం, అలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మీడియా అధినేతలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మీరు ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఎవరికి అవసరం అండి? ఇన్ని రోజులు ఎప్పుడూ లేని పంచాయతీ మీరు బయట పెట్టుకున్నారు కాబట్టి మీడియా అక్కడికి వచ్చింది. మీడియా వార్తల కవరేజ్ కోసం, వార్తలను ఇవ్వడం కోసం మీరు మాకు అవకాశం కల్పించారు. మీరు బయటకు రాకుండా, మీ కుమారుడు బయటకు రాకుండా ఈ పంచాయతీ ఇంట్లోనే నడుచుంటుంటే ఇంత దూరం జరగదు కదా. పోనీ ఒక తండ్రి స్థానంలో మీరు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసులకి. 72 ఏళ్ల వయసులో నేను క్షోభకు గురవుతున్నాను, తలదాచుకునే పరిస్థితి నాకు లేదు అని మీరు అన్నారు. 72 ఏళ్ల వయసులో వ్యవహరించేటువంటి వ్యక్తిగా ఉన్నారా మీరు? చూడండి. సో ఇప్పటికైనా ఈ ఎపిసోడ్లో మీడియా గురించి మాట్లాడే వారికి ఒక చిన్న విన్నపం. ఎందుకంటే వ్యవహారం బయటకు రానంత వరకే, వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత, పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత అది మీడియా ఖచ్చితంగా వార్తలు అనేది కవర్ చేస్తుంది. సో ఇక్కడ మోహన్ బాబు గారు ఎలా దాడి చేశారనేది కూడా అది చూపిస్తాను, చూడండి. అది కూడా చూపిస్తాను మీకు. అంటే ఆయన కోపం ఏదో అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా, లేకపోతే రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏదన్నా కాంట్రవర్సీ క్వశ్చన్, అడగరానటువంటి క్వశ్చన్ ఏమని అడిగితే నిజంగా అంత కోప్పడ్డారు, అంత దాడి చేశారు అనుకోవచ్చు. కానీ అక్కడ చెప్పండి మోహన్ బాబు గారు అని మాత్రమే అడిగారు. ఇక్కడ చూద్దాం. ఆ రిపోర్టర్ ప్రజెంట్ స్వామిమాలలో ఉన్నటువంటి వ్యక్తి మీద, ఆయన మామూలుగా మోహన్ బాబు గారు చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు? దేవుడి గురించి, బాబా గురించి, సాయిబాబా గురించి పదే చెప్తుంటారు. డిసిప్లిన్ గురించి, క్రమశిక్షణ గురించి పదే మాట్లాడుతుంటారు. ఎక్కడైనా కూడా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు గౌరవం ఇవ్వాలి, సీనియర్ని గౌరవించాలి, ఇలా అన్ని మాట్లాడుతుంటారు ఎక్కడ ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా. అయితే ఇక్కడ స్వామిమాలలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం ఏంటండి? స్వామిమాలలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం ఏంటి? అది కూడా ఎలా దాడి చేశారో మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇద్దండి, ఇక్కడ పగిలిపోయే విధంగా, అంటే ఫ్రాక్చర్ ఏ స్థాయిలో వచ్చిందో ఇది చూడండి. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇదొక ఫ్రాక్చరు, ఇదొక ఫ్రాక్చరు.
ఈ లైన్ కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేస్తే అర్థమవుతుంది. ఇదొక ఫ్రాక్చరు, ఇదొక ఫ్రాక్చర్, 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఇంత దారుణంగా కొడతారా? ఇంత దారుణంగా కొడతారా? మీ గొడవ, మీ ఫ్యామిలీలో ఉన్న వివాదాలను, మీ వాళ్ళ మీద ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని మీడియా మీద చూపించడం ఏంటండి? మీడియా మీద చూపించడం ఏంటి? సో ఇప్పటికైనా కూడా నిజంగా ఇలాంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం. అసలు మోహన్ బాబు గారు ఎందుకు ఆయన విజ్ఞత కోల్పోతున్నారు, ఆయనకి ఎందుకు అంత ఆవేశం వస్తుందో ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక తండ్రి స్థానంలో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా, అది మీ ఫ్యామిలీ తప్పు ఎవరిది, రైట్ ఎవరిది, దాని జోలికి పోం, కానీ ఈ విధంగా దాడి చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదనేది ఒక జర్నలిస్ట్గా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటి వారు మీరేమనుకుంటున్నారో మోహన్ బాబు గారి వ్యవహార శైలి మీద కామెంట్ చేయండి.